వెల్కమ్ టు T24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రూప్ 1 రగడ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత పోరాట ప్రకటన. గ్రూప్ 1 విషయంలో ప్రభుత్వ తప్పులు ఎండగడతామన్న కవిత 15వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడి. నియామకాలు రద్దు చేసి మళ్లీ పరీక్ష పెట్టాలని డిమాండ్. ఢిల్లీలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో ప్రధాని మోదీ భేటీ. ప్రపంచ స్థిరత్వానికి భారత్ యూకే బంధము ఆధారమన్న మోదీ. భారత్ లో 9 యూకే యూనివర్సిటీల ఏర్పాటుకు అంగీకారం. యూకే రాయల్స్ ఎన్ఫోర్స్మెంట్ కు శిక్షనివ్వనున్న భారత పైలట్లు. అపార్ట్మెంట్ లో 2 అంతస్తులో భారీ కొండ చిలువ. వాచుపల్లిలో కలకలం. తీవ్ర భయాందోళనలో అపార్ట్మెంట్ వాసులు. పోలీసులు స్నేక్ సొసైటీ సభ్యులకు ఫోన్. కొండ చిలువను జాగ్రత్తగా తీసుకెళ్లి అడవిలో వదిలేసిన సొసైటీ సభ్యులు. రేపు ఏపీ కేబినెట్ సమావేశం. ఉదయం 10:30 సచివాలయంలో భేటీ. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం. 1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం. విశాఖలో నేడు హోరాహోరీ. దక్షిణాఫ్రికాతో భారత్ అమితుమి. మహిళల వన్డే ప్రపంచ కప్ లో జోరు మీదున్న టీమిండియా. సఫారీ జట్టుపై గెలిచి హ్యాట్రిక్ గెలుపు సాధించాలని చూస్తున్న టీమిండియా. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే తెలంగాణ ఉద్యానవన రంగ అభివృద్ధికి దిశానిర్దేశకంగా నిలిచే పర్స్పెక్టివ్ ప్లాన్ ఫర్ హార్టికల్చరల్ ఇన్ తెలంగాణ 2035 పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం రూపొందించిన ఈ పుస్తకాన్ని సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. రాష్ట్ర ఉద్యానవన రంగంలో ఉత్పత్తి, ఎగుమతులు, పరిశోధన, సాంకేతికత, రైతుల ఆదాయ అభివృద్ధి వంటి అంశాలను సమగ్రంగా చర్చించే ప్రణాళిక ఇది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వాతావరణం, నేల నిర్మాణం ఉద్యాన పంటలకు అనుకూలమైందని, దీనిని ఉపయోగించి రైతుల ఆదాయం రెట్టింపు చేయడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆధునిక పద్ధతులు, సాంకేతికతలతో ఉద్యాన రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం పూర్తిస్థాయి మద్దతు అందిస్తోందని హామీ ఇచ్చారు. రైతు ప్రాధాన్యతతో తెలంగాణ వ్యవసాయ దిశను కొత్త స్థాయికి తీసుకెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల్లో భారత్, యునైటెడ్ కింగ్డమ్ మధ్య భాగస్వామ్యం ప్రపంచ స్థిరత్వానికి, ఆర్థిక ప్రగతికి ఒక ముఖ్యమైన స్తంభంలా నిలుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. యూకే ప్రధాని కీర్ స్టార్మర్తో గురువారం రాజ్భవన్ లో జరిగిన భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య రక్షణ, విద్య, వాణిజ్యం వంటి కీలక రంగాల్లో సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రక్షణ రంగంలో ఇరు దేశాలు ఒక చారిత్రాత్మక ఒప్పందానికి వచ్చాయి. ఈ ఒప్పందం ప్రకారం భారత వాయుసేనకు చెందిన ఫ్లయింగ్ ఇన్స్ట్రక్షన్లు యూకేలోని రాయల్ ఎయిర్ ఫోర్స్ లో శిక్షకులుగా పనిచేయనున్నారు. ఇది ఇరు దేశాల సైనిక సహకారంతో ఒక కొత్త అధ్యయనమని విశ్లేషకులు భావిస్తున్నారు. అదేవిధంగా విద్యారంగంలోనూ భారీ ముందడుగు పడింది. యూకేకు చెందిన 9 ప్రముఖ విశ్వవిద్యాలయాలు తమ క్యాంపస్లను భారత్ లో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. ఇటీవల సౌతాంప్టన్ యూనివర్సిటీ గురుగ్రామ్లో తన క్యాంపస్ ను ప్రారంభించిందని, తొలి బ్యాచ్ విద్యార్థులు ప్రవేశాలు కూడా పొందారని ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. बीते वर्षों में आप सभी बिजनेस लीडर्स के निरंतर प्रयासों से ये फोरम भारत यूके स्ट्रेटेजिक पार्टनरशिप के एक महत्वपूर्ण स्तंभ के रूप में उभरा है। अभी आपके विचारों को सुनकर मेरा विश्वास और गहरा हुआ है कि हम नेचुरल पार्टनर्स के रूप में और तेजी से आगे बढ़ेंगे और इसके लिए मैं आप सबका अभिनंदन करता हूं। फ्रेंड्स, मौजूदा वैश्विक अस्थिरता के बीच ये वर्ष भारत यूके संबंधों की स्थिरता बढ़ाने वाला रहा है, अभूतपूर्व रहा है। इस वर्ष जुलाई में मेरी यूके यात्रा के दौरान हमने कॉम्प्रिहेंसिव इकोनॉमिक एंड ट्रेड एग्रीमेंट यानी सीटा पर हस्ताक्षर किए थे। इस ऐतिहासिक उपलब्धि के लिए मैं अपने मित्र प्राइम मिनिस्टर स्टार्मर की प्रतिबद्धता को और उनके विजन को मैं हृदय से सराहना करता हूं, उनका अभिनंदन करता हूं। ये केवल एक ट्रेड समझौता नहीं बल्कि विश्व की 2 बड़ी अर्थव्यवस्थाओं के बीच शेयर्ड प्रोग्रेस,
शेयर्ड प्रॉस्पेरिटी एंड शेयर्ड पीपल्स का रोड मैप है। मार्केट एक्सेस के साथ साथ ये समझौता दोनों देशों में एमएसएमईज को बल देगा। इससे लाखों युवाओं के लिए रोजगार के नए द्वार भी खुलेंगे। साथियों, ये सीटा अपने पूरे पोटेंशियल को प्राप्त कर सके, इसके लिए मैं 4 नए आयाम इस सीटों को आपके बीच रखना चाहता हूं। తెలంగాణలో గ్రూప్ 1 నియామకాల వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వరుస ఆందోళన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో గ్రూప్ 1 అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ నెల 15న డివిజన్ బెంచ్ వెలువరించబోయే తీర్పు విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయిస్తుందని కవిత పేర్కొన్నారు. అందుకే ఆ రోజు వరకు ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగించేందుకు వివిధ కార్యక్రమాలను రూపొందించినట్లు స్పష్టం చేశారు. విద్యార్థి అమరవీరుల సాక్షిగా తమ పోరాటాన్ని ప్రారంభించామని ఆమె గుర్తు చేశారు. గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి ఫలితాలు వెలువడే వరకు ప్రతి దశలోనూ ప్రభుత్వం తప్పులు చేసిందని కవిత తీవ్రంగా విమర్శించారు. ఈ అంశాన్ని తాను శాసన మండలిలో ప్రస్తావించినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. దగ్గర కార్యక్రమం తీసుకున్నాం. ఈ రోజు రౌండ్ టేబుల్ పెడతా ఉన్నాం. రేపు అశోక్ నగర్ పిల్లర్ నంబర్ 21 దగ్గర వంట వార్పును కూడా చేయబోతా ఉన్నాం. అంటే ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమం చేసి అటు ప్రభుత్వాన్ని ఇటు ప్రజలను నిరంతరం ఆ సమస్య పట్ల వారు అవగాహనతో జాగరూకతతో ఒక కన్సర్న్తో చూసే విధంగా చేయాలనో, ఎట్లయితే తెలంగాణ సొసైటీ మొత్తం అటెన్షన్ కూడా డ్రా చేయాలనో ఆ ప్రయత్నం తెలంగాణ జాగృతి చేయబోతా ఉందని మీ అందరికి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. అందులో భాగం ఖచ్చితంగా మీరు చేసేటటువంటి న్యాయ పోరాటంలో మీ సోదరిగా తప్పకుండా మీకు అండగా ఉంటానని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒక గ్రూప్ 1 వాళ్ళే కాదు, అనేక మంది అప్రోచ్ అయినప్పుడు ఎప్పుడైనా కూడా తెలంగాణ జాగృతి వారికి అండగా నిలబడ్డటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. చాలా సందర్భాల్లో నేను ఫోటోలు తీసుకొని చేసినటువంటి అంశాలని అన్నీ కూడా పబ్లిక్గా చెప్పం. ఎందుకంటే కొన్ని గోప్యంగా ఉంచాలి. గోప్యతలో బలం ఏముంటుందంటే దానికి పొలిటికల్ ఒక కలర్ అంటకుండా ఉంటుంది. దానివల్ల న్యాయస్థానాలు బయాస్డ్ ఒపీనియన్ ఇవ్వకుండా ఉంటాయి. అందుకనే కొన్ని సందర్భాల్లో మేము ఏది చేసినా చాలా గోప్యంగా చేస్తూ ఉంటాం. కానీ ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ జాగృతి అదేవిధంగా కల్వకుంట్ల కవిత తెలంగాణ ప్రజలకు ఏదైనా చిన్న కష్టం వస్తే మాకు మనసున పట్టదు. మేము మీకోసం పేగులు దిగేదాకా కొట్లాడిన వాళ్ళం. మీకోసం మిలియన్ మార్చ్లో పరిగెత్తి అలసిపోయి కింద పడిపోయినటువంటి వాళ్ళం. కానీ ఎన్నడూ కూడా పోరాటాలు అయితే వదిలిపెట్టలే. పర్సనల్గా మా మీద దాడి చేసిన అనేక రకాలైనటువంటి అంశాలు ముందుకు తీసుకొచ్చి పెట్టినా అల్టిమేట్గా తెలంగాణ జాగృతి తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోరి మాత్రమే పనిచేస్తుందనే విధంగా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అటవీ ప్రాంతాల్లో నిర్మానుష్య ప్రదేశాల్లో కొండ చిలువలు కనిపించడం సాధారణం. అయితే బాచుపల్లిలోని ఓ అపార్ట్మెంట్లో భారీ కొండ చిలువ ఒకటి ప్రత్యక్షం కావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏకంగా 2వ అంతస్తులోకి గదిలోకి కొండ చిలువ దూరడం ఆ అపార్ట్మెంట్ వాసులను వణికించింది. వెంటనే పోలీసులకు స్నేక్ సొసైటీ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించగా వారు వచ్చి కొండ చిలువలను జాగ్రత్తగా పట్టి వెళ్లారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు ఉదయం 10:30 సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. దేశ చరిత్రలో ఏపీలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి ఆమోదం తెలపనుంది. కేబినెట్ 87,520 కోట్లతో విశాఖలో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం రేపటి కేబినెట్ లో మొత్తంగా 1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించనుంది. 26 ప్రాజెక్టుల ద్వారా 67,218 మంది ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక అమరావతిలో 212 కోట్లతో నిర్మించనున్న గవర్నర్ నివాసం రాజ్భవన్ నిర్మాణానికి ఆమోద ముద్ర వేయనున్నారు. కృష్ణా నది ఒడ్డున అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా రాజ్భవన్ నిర్మాణం జరగనుంది.
ఏలూరులో జీవి మాల్ వద్ద ఉన్న ఎస్ఆర్ వైన్ షాప్ లో మద్యం తాగిన వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ ఘటనతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రాథమికంగా లిక్కర్ క్వాలిటీ సరిగా ఉందని, మరణం ఆరోగ్య సమస్యల కారణంగా జరిగి ఉండొచ్చని ఎక్సైజ్ ఎస్పీ ఆవులయ్య తెలిపారు. మరణానికి గల ఖచ్చితమైన కారణం పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చాకే తేలుతుందని చెప్పారు. మద్యం నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపించామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం విక్రయాలపై పహారా పెంచామని, ప్రతి కేసును సీరియస్ గా తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు నమ్మకమైన వైన్ షాపులోనే మద్యం కొనాలని ఎక్సైజ్ అధికారులు సూచించారు. చూశాను, పోలీసు గారు కూడా వచ్చారు. మేము శాంపుల్స్ కూడా చేస్తాం. తర్వాత లిక్కర్ అనేది పర్ఫెక్ట్ క్వాలిటీ ఉంటుంది. అంటే ఈ వ్యక్తి ఏమన్నా అనారోగ్య కారణాల వల్ల లేదంటే మధ్యలో తాగుతూ కొంతమంది స్ట్రోక్ వచ్చి చనిపోవడం జరుగుతుందండి. ఏదైనా వాస్తవం విజరా రిపోర్ట్లో పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలుస్తుంది. శాంపిల్స్ ఏమైనా చేస్తారు సార్? శాంపిల్ ఏమైనా తీసుకెళ్తారా? శాంపిల్స్ ఏమైనా సేకరిస్తారా? ఏం శాంపిల్స్ ఇప్పుడు తీస్తామండి సార్. ఇప్పుడు ఇక్కడ పర్మిట్ రూమ్ కి పర్మిషన్ ఉందండి? పర్మిషన్ ఉంది. పర్మిట్ రూమ్ కి లైసెన్స్ ఫీజు కూడా కట్టాడు, పర్మిషన్. హైకోర్టు ఇటీవల బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన స్టే తీర్పు జారీ చేయడం దేశీయ రాజకీయ దృష్ట్యా దురదృష్టకరమైనదిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ హక్కుల కోసం నిరంతరంగా యుద్ధం సాగించింది. కేంద్రం సహకారం లేకపోయినా గవర్నర్ అప్రాంతీయంగా మా ప్రభుత్వం ఒంటరి పోరాటంతోనే ఫలితాలకు కారకమైంది. టెక్నికల్ విషయాలు, అవసరమైన కొలగణన, డెడికేట్ కమిషన్ ఏర్పాటు వంటి అన్ని క్రమాలు పద్ధతి ప్రకారం పూర్తి చేశామన్నారు. ఇప్పుడు హైకోర్టు స్టే వల్ల బీసీ యువతల ఆశలపై దెబ్బ తగిలిందని, వారు ఎదురయ్యే నిరాశలు పరిగణలోనికి తీసుకుని అభ్యర్థించారు. ప్రజలకు, విద్యార్థులకు న్యాయం చేయాలనే తపనతో ప్రభుత్వం అన్ని ఫలితవంతమైన ఛాన్సుల్ని పరీక్షిస్తోందని, అవసరమైతే మరిన్ని లీగల్ స్టెప్స్ తీసుకుంటామని ఆది శ్రీనివాస్ తెలిపారు. బీసీ సమాజానికి వ్యతిరేకంగా ఎవరైనా చర్యలు ఉంటే పార్టీ దృఢంగా నిలబడే ప్రయత్నంలో ఉంటుందని, తక్షణమే పరిష్కారం కోసం ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. కులగణన చేశాం, డెడికేషన్ కమిషన్ వేశాం, చట్టం ఉభయ సభల్లో కూడా అమలు చేసుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భం మా బీసీ బిడ్డలందరూ కూడా నోటికాడికి వచ్చిన బుక్కను అందకుండా జరిగిందనేటువంటి బాధతో ఉన్నటువంటి సందర్భంలో మాట్లాడుతున్నటువంటి మాటలుగా ఈరోజు ఒకవేళ బీజేపీ ప్రభుత్వం మేము చేసిన చట్టాలని గౌరవించి మా బీసీ బిడ్డలకు వచ్చేటువంటి ఈ చక్కటి అవకాశాలను వారి షెడ్యూల్ లైన్లో చేర్చిన ఈరోజు ఇలాంటి పరిస్థితి ఉండకపోనేమని ఒక భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ, ఓవైపు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు మమ్మల్ని, మరోవైపు గవర్నర్ గారు కూడా మమ్మల్ని పట్టించుకునే సందర్భంలో రాష్ట్రపతి గారిని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కలుస్తామంటే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని సందర్భంలో మేము ఎలాంటి నిరాశ నిస్పృహలకు పోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఉన్నటువంటి అన్ని లక్ష్యాలను ఒకటి తీసుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భం బీసీ సమాజం గుర్తించిన వేళ ఈరోజు స్టే రావడం, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత నామినేషన్ ఈరోజు మొదలవుతున్నటువంటి సందర్భంలో అనేక మంది నామినేషన్ కూడా వేయడానికి వస్తున్నటువంటి సందర్భంలో ఈ విధంగా రావడం బాధాకరంగా ఈ సందర్భంగా భావిస్తూ, అయినా మేము న్యాయ పోరాటాన్ని ఆపమనే మాటని సందర్భం చెప్తూ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు మల్లికార్జున గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో న్యాయ పోరాటం చేస్తాం. 42% రిజర్వేషన్తోనే ముందుకు పోవడానికి కోసం ఈ ప్రభుత్వం ఖచ్చితంగా నిలబడుతున్నమాట సందర్భం చెప్తూ, ఓవైపు బీఆర్ఎస్, మరో బీజేపీ ఈ 42% రిజర్వేషన్ అమలుకు ముందుకు రాకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చిందనే మాట సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాజకీయ కోణంతోనే ఆలోచన చేసి మా బీసీ బిడ్డలకు రిజర్వేషన్ ప్రక్రియను ఫెడరల్ స్ఫూర్తిని రాజ్యాంగ జీసీసీ సదస్సులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. ఇన్నోవేషన్ అనేది కేవలం టెక్నాలజీ రంగం మాత్రమే పరిమితం కాదని, మంచి పాలనలోనూ సృజనాత్మక మార్పులు తీసుకురావచ్చని సీఎం కేసీఆర్ టీఎస్ఐ పాస్ ద్వారా నిరూపించారని చెప్పారు. ఈ పాలసీ పెట్టుబడుల అనుమతుల్లో పారదర్శకతకు, వేగవంతమైన నిర్ణయాలకు మార్గదర్శకమైందని వివరించారు. న్యూయార్క్ లో కేపీఎంజీ కంపెనీ చైర్మన్లతో మాట్లాడుతూ, ఇలాంటి పాలసీ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదని నేను చెప్పగా, ఆయన ఇది అమెరికాలో కూడా లేదు అని కేటీఆర్ వెల్లడించారు. టీఎస్ఐ పాస్ వల్ల తెలంగాణ పరిశ్రమల కేంద్రంగా ఎదిగిందని, పెట్టుబడిదారులు నమ్మకంగా రాష్ట్రంలోకి వస్తున్నారని అన్నారు. పాలనలో ఇన్నోవేషన్ చేయగల నాయకుడే ప్రజల భవిష్యత్తును మార్చగలరని కేటీఆర్ వ్యాఖ్యానించారు. Governance
Our leader, the first Chief Minister of Telangana, Shri KCR, believed in one simple philosophy. He always told us from day one till the very last day we were in government. He said, move away from putting all the faith and putting all the responsibility on an individual. Go to the institutionalized approach. Instead of relying on an individual, अगर एक individual अच्छा काम कर रहा है, वो जब तक वहां रहेगा, काम ठीक ठाक चलेगा. पर वो individual अगर हट गया वहां से, फिर एक बार you'll have to start from square one. So he always told us, move away from that process where you completely rely on one individual, take the institutional approach. The second thing he said was move away from a people approach to a process approach, institutionalized change. That is something we truly believed in. As a result, the first piece of legislation that we drafted in the new state of Telangana was something called as the TS-IPAS. TS-IPAS stands for Telangana State Industrial Project Approval Self-Certification System. Unlike any other state in India, we are one state which had set a unique benchmark for ease of doing business. If you are a new enterprise starting a business, launching a business in Telangana, you actually don't need an approval from the government. You can hit the ground running. You can start your business on day one without any approval being sought or given by the government. No intervention from local government, no intervention from the state government, or no intervention from any other form of government. This is something that we pioneered and we championed, and as a result, today బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య వెల్లడించినట్లు ప్రభుత్వ వాగ్దానాలు అమలు కాని పరిస్థితుల్లో వారికి నోటికాడు కూడులాగే బాధ కలిగించిందని ఆయన మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ మాటబద్ధులైన వాగ్దానాలకు బదులుగా మార్పులే లేదని, సంస్కరణల కోసం మండల కమిషన్ తరహా శక్తివంతమైన ఉద్యమాలను ప్రారంభిస్తూ రాష్ట్ర స్థాయిలో శక్తివంతమైన నిరసనలకు పిలుపునిచ్చారన్నారు. అవసరమైతే రాష్ట్ర బంద్తో పాటు ఇతర ప్రజాస్వామ్య వేదికల ద్వారా తమ హక్కుల కోసం ఐక్యంగా పోరాడామని స్పష్టం చేశారు. బీసీ సంక్షేమ పథకాల అమలు, ఉద్యోగ నియామకాలు, రిజర్వేషన్లలో నిజాయితీ నిలిపివేయకపోతే సంఘం మరింత తీవ్రమైన కార్యక్రమాలను చేపడుతుందని హెచ్చరిక చేశారు. ప్రజల మద్దతును పొందుతూ శాంతిపూర్వకంగా ఆందోళనలు, ర్యాలీలు, చైతన్య కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని చెప్పారు. ఆయన కుటుంబాల మరియు యువతల సంక్షేమం కోసం ఈ పోరు తప్పనిసరి అని పేర్కొని ప్రజల కోసం రాజ్యాంగపరమైన హక్కులను సాధించే వరకు ఉద్యమాన్ని నిలుపుతామని స్పష్టం చేశారు. విఘాతం కలిగిస్తుంది, వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుంది. నోటికాడి అన్నం ముద్దను ఆపారు. నిన్నటి నుంచి చాలా మంది అడ్వకేట్లు మంచిగా చాలా చక్కగా మాట్లాడారు. దాదాపు చాలా పిటిషన్లు ఉన్నాయి. అన్ని పిటిషన్లను పరిగణనకు తీసుకొని విచారణ జరిపి ఇంకా 2 రోజులు టైం తీసుకున్నారు. ఎందుకు మీకు ఆదరబాదరగా స్టే ఇవ్వవలసి వచ్చిందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. ఈరోజు సాయంత్రంలోగా ప్రభుత్వ స్పందన ఏంటిదో చూస్తాం. చూసి రాష్ట్ర బంద్ను జరిపి మొత్తం రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. మండల కమిషన్ అప్పుడు ఎట్లయితే ఉద్యమం అయిందో, ప్రజా జీవితం ఏ విధంగా అయితే స్పందించిందో అంతకంటే రెట్టింపుగా ఈరోజు బీసీల చైతన్యం వచ్చింది. ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఉప్పాడ ప్రాంతంలో చేపల వేటను ఆధారంగా చేసుకుని సుమారు 7,193 మత్స్యకారు కుటుంబాలు జీవిస్తున్నాయని పేర్కొన్నారు. వేట నిషేధ కాలంలో మత్స్యకారుల ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం ప్రతి ఏడాది 20,000 ఆర్థిక సాయం అందిస్తోందని తెలిపారు. ఇటీవల పరిశ్రమల వ్యర్థాల వల్ల సముద్ర జీవావరణం దెబ్బతింటోందని, మత్స్య సంపద తగ్గుతుందనే ఆందోళనను మత్స్యకారులు వ్యక్తం చేసినట్లు పవన్ కళ్యాణ్ వివరించారు. ఈ సమస్యను సీరియస్ గా తీసుకుని పర్యావరణ శాఖతో కలిసి పరిశ్రమల వ్యర్థాల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మత్స్యకారుల జీవనోపాధి రక్షణ ప్రభుత్వ ప్రాధాన్యత అని, వారి కోసం దీర్ఘకాలిక మత్స్య అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మాట్లాడాం, మీ ఓట్ల గురించి అడిగాం, మీరు మద్దతు ఇచ్చారు, కూటమి ప్రభుత్వం గెలిచింది. సో వీటన్నిటికీ ముందుగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాను. దాదాపు 7,193 మత్స్యకార కుటుంబాలు దీనిని చేపలని పట్టడం అనేది ఆధారం చేసుకుని ఉన్నారు. సముద్ర స్వభావాన్ని అంచనా వేసి వేట చేయటం మన మత్స్యకార సోదరుల తాలూకు అపూర్వమైన నైపుణ్యం. అలాంటి మీకు అండగా ఉండటం మా అందరి బాధ్యత. కూటమి ప్రభుత్వం మత్స్యకారుల భరోసా కింద
వేట నిషేధ సమయంలో 20,000 భృతిని అందించింది. మీ ప్రతి కష్టంలో నేను ఉన్నాను అని చెప్పడానికే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. యాక్చువల్గా 10వ తారీఖు వస్తానని చెప్పాం. ఒక రోజు ముందుగానే, మధ్యలో ఆరోగ్యం బాగాలేక రాలేకపోయాను, కానీ ఒకరోజు ముందే మీకు ఇచ్చిన డేట్ కంటే కూడా ముందే వచ్చాం. అలాగే మీరు సముద్ర గర్భం నుంచి తీసుకొచ్చే మత్స్య సంపద వేలాది కుటుంబాలకి ఆహార భద్రత, జీవనాధారం అందిస్తుంది. ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టరేట్ సమావేశంలో నిర్వహించిన సమావేశంలో మన సమస్యలన్నీ నాకు దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇక్కడ నక్కపల్లి SEZలో కానీ, అటు మనకి తుని మండలంలో, మనకి తుని నియోజకవర్గంలో అక్కడ దివీస్ ఫ్యాక్టరీ కానీ, ఇక్కడ అరవిందో కానీ, మిగతా చిన్న చిన్న పరిశ్రమల నుంచి కాలుష్యాలు వచ్చేస్తున్నాయి, మత్స్య సంపద అంతరించిపోతా ఉంది, మాకు వేట దొరకట్లేదు అంటే ఇదొకటి ముఖ్యమైన సమస్య నాకు ప్రస్తావించారు. 2, ఎక్స్గ్రేషియా సముద్రం వేటకెళ్ళినప్పుడు ప్రాణాలు కోల్పోయిన కాకినాడ జిల్లాకి చెందిన 18 మంది మత్స్యకార సోదర కుటుంబాలకి మా ఎక్స్గ్రేషియా అందలేదని చెప్పారు. వెంటనే ఈ రోజునే నేను స్వయంగా 5 మందికి ఇప్పించాను. మిగతా 13 మందికి, దాదాపు 18 మందికి 5 లక్షల రూపాయల చొప్పున 90 లక్షలు వారికి వెంటనే మంజూరు చేయడం జరిగింది. సో ముందుగా ఈ సమస్యని ఒక మంచి శుభంతో మొదలు పెడదామని. ఒకటి, పొల్యూషను, మన చేపలు మత్స్య సంపద కొంచెం దెబ్బతింటా ఉందని అదొక దృష్టికి పట్టుకొచ్చారు. 2, మన అమీనాబాద్ హార్బర్లో ఈ డిజైన్ లోపం కారణంగా మనకి రాళ్లను తాకి మనకి పడవలు దెబ్బతింటా ఉన్నాయి, వాటికి వలలకి చిక్కుకుపోయి ఇబ్బంది అయిపోతా ఉంది. అదొక 2వ సమస్య చెప్పారు. అలాగే 3వది, ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ గురించి మాకు ఇంత జరుగుతూ ఉంది, దీనికి మీరు ఏం చేయబోతున్నారనేది. ఇంకొకటి, ఇక్కడ మనకి మత్స్య సంపద దొరకనప్పుడు మేము అంతర్వేదిక కానీ, మచిలీపట్నం కానీ, మిగతాటి నిజాంపట్నం వైపు వెళ్తా ఉంటే మాకున్న సమస్యలు, అక్కడ స్థానికంగా ఉండే మత్స్యకారుల సంఘాలతో మాకు గొడవలు వస్తున్నాయి, దీని మీద ఏం చేస్తారనేది ముఖ్యంగా ఈ 3 సమస్యల మీద ప్రస్తావించడం జరిగింది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు విధించిన 4 వారాల స్టే పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 4 వారాల స్టే అంటే బీసీలకు న్యాయం నిలిచేటట్టే కాదు, అది అన్యాయంగా మారినట్లే. ఈ నిర్ణయం నాకు ఎంతో బాధ కలిగిస్తోందని అన్నారు. బీసీల హక్కులు రావాలని కాంగ్రెస్ ప్రభుత్వం సత్యనిష్టతో కృషి చేస్తోందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం బీసీల సామాజిక, రాజకీయ ప్రాతినిధ్యం కోసం కట్టుబడి ఉందని చెప్పారు. హైకోర్టు తీర్పుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బీసీ హక్కుల కోసం చివరి వరకు పోరాడతామని స్పష్టం చేశారు. నేను జీవితాంతం బీసీల పక్షాన్ని నిలబడ్డాను, ఇప్పుడు కూడా న్యాయం జరిగే వరకు నిశ్శబ్దంగా ఉండను అంటూ విహెచ్ హనుమంతరావు భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. చేంజ్ చేసి కొత్త సార్ తెచ్చుకున్నాడు. ఇవాళ మేము 42% రేవంత్ రెడ్డి, అదేవిధంగా మొన్న ప్రభాకర్, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్, మేమందరం కలిసి, నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా గతంలో IIMలో కూడా రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేసింది. కానీ నేను పోయిన సోనియా గాంధీ దగ్గరికి, మేడం, టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, వీఆర్ కమింగ్ ఫ్రమ్ ది లోకల్ లాంగ్వేజ్, మలయాళం, తెలుగు, ఒరియా, కానీ మాకు టాలెంట్ ఉన్నది, మాకు అవకాశం, వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ అంటే సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ చెప్తే ఆనాడు ఉన్నటువంటి పార్లమెంట్ మెంబర్లు అన్ని పార్టీల వాళ్ళు, ఇంక్లూడింగ్ లల్లు ప్రసాద్ యాదవ్, అందరం కలిసి ఆ బిల్లు పాస్ అయింది. ఇప్పుడు 4 వారాల తర్వాత అంటే 42కు అన్యాయం చేస్తారా అని నేను అడుగుతున్నా. ఎన్ని రోజులండి మాకు అన్యాయం? మా జనాభా లెక్కలు తీసినాము, ఏది 150 కోట్లు పెట్టి అందరిని అడిగినాము. ఇవాళ కొత్తగా వచ్చి ఎవరో చేస్తే మళ్ళీ నాటే ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇవాళ పొద్దుటి నుంచే జిల్లా పరిషత్, ఏది జడ్పీటీసీ, ఎంపీటీసీ అందరు చేస్తున్నారు. మళ్ళీ 4 వారాలు ఆపడం అనేది నిజంగా నాకు చాలా బాధ ఉందండి. అంటే బడుగు బలైన వర్గాలు ఈ దేశంలో బతుకొద్దా, వాళ్ళ వాయిస్ వినొద్దా? అన్నాడు మహాత్మా గాంధీ గారు కూడా ఏమన్నాడు, బడుగు బలమని ఉన్నదే. అంబేద్కర్ గారు ఏమన్నాడు, అన్టచబిలిటీ ఉన్నటువంటి ఎస్సీలకు రాజ్యాంగంలో అవకాశం ఇచ్చిందా లేదా? అట్లనే మేము బీసీలకు కూడా మాకున్న 56%. ఇది నిజంగా
నాలుగు వారాలంటే ఎలక్షన్ ఆపమంటారా? ఇది ఎక్కడ పంచాయతీ అండి? ఇచ్చేదేదో ఇప్పుడే చెప్పాలి. మళ్ళీ 4 వారాలంటే ఎవడైతే 10 రూపాయలు పెట్టుకొని బస్సులు వచ్చి, రైళ్ళు వచ్చి, ట్యాక్సీలు వచ్చి వాడు నామినేషన్ వేస్తే వాడి సంగతి ఏంది? మళ్ళీ పోస్ట్పోన్ 4 అంటే ఇది ఆపమంటున్నారు. ఇది ఆపడం న్యాయం కాదండి. 4 తర్వాత మీ నిర్ణయం అంటే నిజంగా నేను ఒక సినిమా చూసిన వాదే పే వాదాలు ప్రతిసారి పోస్ట్పోన్ చేయడం అనేది ఇది ఆనవాయితీ అయిందా అని అడుగుతున్నా. ఏదైనా నిర్ణయం ఒక పేదవాడు వస్తాడు, ఎన్ని రోజులని రోడ్ల మీద వానలా తడుచుకుంటూ వచ్చి కోర్టుకు వస్తాడు, ఆఖరికి సొమ్ములు కూడా అమ్ముకుంటాడు. కనుక 4 వారు ఏదో ఇవ్వాలని నిర్ణయం ఇది ఇచ్చినుంటే మేము సంతోషపడేవాళ్ళం. నేను న్యాయ వ్యవస్థ మీద తప్పంటలేను, కానీ న్యాయ వ్యవస్థలో కూడా మార్పు రావాలి. మా వాళ్ళు తక్కువ ఉన్నారు, బడుగు బలైన వర్గాలకు అదే రాహుల్ గాంధీ అన్నాడు. సచివాలయంలో హ్యామ్ రోడ్ల నిర్మాణంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హ్యామ్ ప్రాజెక్టుల పురోగతిపై చర్చిస్తూ పనుల నాణ్యత, సమయపాలన, నిధుల విడుదల అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. సమావేశానికి స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్, ఆర్ఎండ్బి శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు హాజరయ్యారు. మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ రోడ్ల నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఎక్కడా లోపాలు తలెత్తకుండా అధికారులు క్షుణ్ణంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. హ్యామ్ ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్ర రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని తెలిపారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ప్రజల సౌకర్యాల కోసం ప్రాజెక్టులు వేగంగా పూర్తవ్వాలని సూచనలు ఇచ్చారు. స్వదేశంలో జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత జట్టు నేడు అసలైన సవాల్కు సిద్ధమైంది. తొలి 2 మ్యాచ్ల్లో శ్రీలంక, పాకిస్తాన్పై గెలిచినప్పటికీ ఇప్పుడు బలమైన దక్షిణాఫ్రికాతో కీలక పోరుకు దిగుతోంది. విశాఖపట్నంలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియం ఈ ఆసక్తికర సమావేశానికి వేదిక కానుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు మొదలవుతుంది. టోర్నీలో హ్యాట్రిక్ విజయం సాధించి సెమీఫైనల్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. కంగారు పెడుతున్న స్టార్ల ఫామ్ గత 2 మ్యాచ్ల్లోనూ భారత్ గెలిచిన బ్యాటింగ్ విభాగంలో కొన్ని ఆందోళనలు ఉన్నాయి. ముఖ్యంగా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధానా వంటి కీలక క్రీడాకారిణులు ఇప్పటి వరకు పెద్దగా రాణించలేదు. అయితే ప్రతీక రావల్, హర్లిన్ డియోల్, దీప్తి శర్మ, రిచా ఘోష్ వంటి మిగతా బ్యాటర్లు నిలకడగా పరుగులు సాధించడం జట్టుకు ఊరటనిస్తోంది. బలమైన బౌలింగ్ లైనప్ ఉన్న దక్షిణాఫ్రికాను ఎదుర్కోవాలంటే స్టార్ బ్యాటర్లు ఫామ్లోకి రావడం అత్యంత కీలకం. భువనగిరి నియోజకవర్గం భూదాన్ పోచంపల్లి మండలం పిల్లాయపల్లి గ్రామంలో ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కంచెల రామకృష్ణారెడ్డితో కలిసి పాల్గొన్న భువనగిరి మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ ఫైల శేఖర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అని, బాకీ కార్డులతో కాంగ్రెస్ బండారం బయటపెట్టి స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ మోసాలకు ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కిషోర్ కుమార్ గారు నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. మోసపూరితమైనటువంటి మాటలతోని, అబద్ధపు హామీలతోని, 6 గ్యారెంటీలతోని 420 దొంగ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తూ ప్రభుత్వంలోకి వచ్చింది. కాబట్టి వారు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను అది గ్యారంటీ కార్డు పేరుతో ప్రజలను మోసం చేసి అది గ్యారంటీ కార్డు కాదు. కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వం మనకు ఉన్నటువంటి బాకీ, కాబట్టి బాకీ కార్డు పేరుతోని, కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు పేరుతోని ఈరోజు ప్రజలకు ఇస్తా అన్నటువంటి హామీలు ఏవైతే ఉండేనో, మహిళలకు ఇస్తా అన్నటువంటి 2500 ఈ రోజు వరకు అయినటువంటిది ఒక్కొక్క మహిళకి ఎంత రావాల్సి ఉండే, పెన్షన్ కనుక 4000 చేస్తా అంటే దాని ప్రకారం ఈ రోజు వరకు ఎంత రావాల్సి ఉండే, రైతు రుణమాఫీకి జరగాల్సింది ఏముండే, రైతు బంధుకు సంబంధించింది ఏముండే, తులం బంగారం ఇస్తే ఈ రోజు వరకు అయినటువంటి పెళ్లిలకు సంబంధించి ఎంత బాకీ ఉన్నారు, రైతు కూలీలకు ఇస్తా అని చెప్పేసి మాట అబద్ధ ప్రచారం చేసినటువంటి దాని ప్రకారం రైతు కూలీలకు ఎంత అమౌంట్ రావాల్సి ఉండే,
విద్యా భరోసా కార్డు కానీ ఆటో కార్మికులు కానీ వీటన్నిటి ప్రకారం ఈ జరిగినటువంటి 22 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఉన్నటువంటి బాకీ ఎంత అనే దాన్ని బీఆర్ఎస్ పార్టీగా మా వర్కింగ్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గ్రూప్ 1 రగడ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత పోరాట ప్రకటన. గ్రూప్ 1 విషయంలో ప్రభుత్వ తప్పులు ఎండగడతామన్న కవిత 15వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడి. నియామకాలు రద్దు చేసి మళ్లీ పరీక్ష పెట్టాలని డిమాండ్. ఢిల్లీలో బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్టర్తో ప్రధాని మోదీ భేటీ. ప్రపంచ స్థిరత్వానికి భారత్ యూకే బంధము ఆధారమన్న మోదీ. భారత్ లో 9 యూకే యూనివర్సిటీల ఏర్పాటుకు అంగీకారం. యూకే రాయల్స్ ఎన్ఫోర్స్మెంట్ కు శిక్షనివ్వనున్న భారత పైలట్లు. అపార్ట్మెంట్ లో 2వ అంతస్తులో భారీ కొండ చిలువ. వాచుపల్లిలో కలకలం. తీవ్ర భయాందోళనలో అపార్ట్మెంట్ వాసులు. పోలీసులు స్నేక్ సొసైటీ సభ్యులకు ఫోన్. కొండ చిలువను జాగ్రత్తగా తీసుకెళ్లి అడవిలో వదిలేసిన సొసైటీ సభ్యులు. రేపు ఏపీ కేబినెట్ సమావేశం. ఉదయం 10:30 సచివాలయంలో భేటీ. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం. 1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలుపనున్న మంత్రివర్గం. విశాఖలో నేడు హోరాహోరీ. దక్షిణాఫ్రికాతో భారత్ అమీతుమి. మహిళల వన్డే ప్రపంచ కప్ లో జోరు మీదున్న టీమిండియా. సఫారీ జట్టుపై గెలిచి హ్యాట్రిక్ గెలుపు సాధించాలని చూస్తున్న టీమిండియా. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి T24 న్యూస్.